హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఈ వారం మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లలో క్యాప్టెన్ అయినటువంటి రీతు తప్ప మిగిలిన వారందరూ కూడా నామినేషన్లోకి రావడం జరిగింది. తనూజ, కళ్యాణ్, భరణి, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన, దివ్య, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగానే ఎలిమినేషన్ అప్డేట్ అయితే కన్ఫామ్ అయిపోయింది. శనివారం ఎపిసోడ్లో ఒకరు, ఆదివారం ఎపిసోడ్లో మరొకరు, ఇలా ఇద్దరు ఈ వారం డబుల్ ఎలిమినేషన్కి ప్లాన్ చేసేసాడు బిగ్ బాస్. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో శనివారం ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఎలిమినేషన్ షూటింగ్ కూడా ముగిసిపోయింది అనే చెప్పాలి. ఆ ఎలిమినేషన్ అప్డేట్లో భాగంగానే దివ్య అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. సో గత వారంలోనే ఆమె ఎలిమినేషన్ లిస్ట్లో ఉంది. ఎలిమినేట్ అయ్యి ఇప్పటికే ఒక వారం అయ్యి ఉండాల్సింది. కానీ ఇమాన్యుయల్ వద్ద ఉన్న పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయడంతో దివ్య గత వారం సేఫ్ అయింది, ఎలిమినేషన్ని తప్పించుకోగలిగింది. కానీ దివ్య ఈ వారం పాటు పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం, ఓటింగ్ బ్యాంక్ని పెంచుకోలేకపోవడంతో ఈ వారం అయితే ఎలిమినేషన్ని తప్పించుకోలేకపోయింది అని చెప్పవచ్చు. సో ఇక దివ్య ఎలిమినేషన్కి సంబంధించినటువంటి ఒకసారి బాగా క్లుప్తంగా వివరించినట్లయితే, అసలుకి మిడ్ వీక్లో దివ్య బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి రావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. కామన్ మ్యాన్ కేటగిరీలో శ్రీజ, ప్రియా, హరిత, హరీష్, మర్యాద మనీష్లు ఎలిమినేట్ అయ్యారు. డెమాన్ పవన్, కళ్యాణ్తో పాటు దివ్య కూడా ఇన్ని రోజుల పాటు హౌస్లో సర్వైవ్ అవుతూ వచ్చింది. కానీ ఈ వారం ఇక గండాన్ని తప్పించుకోలేక ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. దివ్య కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి వచ్చిన చాలా స్ట్రాంగ్గా కంటెస్టెంట్గా పేరు తెచ్చుకుంది. గేమ్స్, టాస్క్ కూడా బాగా ఆడింది అనే చెప్పాలి. వాదించే విషయంలో తన వాదనలను బలంగా వినిపించేది. ఇతరులను బాగా డామినేట్ అయితే చేసింది అని చెప్పవచ్చు దివ్య. అయితే దివ్యకి ఎక్కడ దెబ్బ కొట్టింది అంటే భరణితో రిలేషన్ పెట్టుకోవడం, భరణిని అన్నా అన్నా అంటూ చుట్టూ తిరగడం, ఆయన కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నా కూడా భరణిని వదిలిపెట్టకపోవడం, గేమ్పై ఫోకస్ కాకుండా భరణిపై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో దివ్యకి మైనస్ అయింది. అదే కారణంగానే చివరికి ఎలిమినేషన్కి కూడా దారి తీసింది అని చెప్పవచ్చు. మరి దివ్య ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శనివారం రోజే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.